హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్. అంటే ఫిజికల్గా అంటే జ్వరము, జలుబు, దగ్గు అట్లా వచ్చిన వాళ్ళు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా అలర్జీస్ కానీ అట్లా వస్తాయి. సోషల్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ కానీ ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది కూడా నేర్చుకోవాలి. సో అది కూడా అంతా బాగుంటేనే వాడిని హెల్త్ ఈజ్ గుడ్ కండిషన్ అంటారు. మెంటల్గా అప్సెట్ అయ్యి మెంటల్గా బిహేవ్ చేస్తే దాన్ని హెల్త్ అంటే వాడు వెల్ బీయింగ్ ఉన్నట్టు కాదు. ఇంకా మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫుడ్ బాగానే ఉంటుందా? మీకు బాగుంటుందని చెప్పమని చెప్పారా? అట్లేం లేదు, ఊరికి అడుగుతున్నాను. నేను గవర్నమెంట్ హాస్టల్ నుంచి వచ్చాను, ఓకేనా? ఇక్కడ పెట్టే ఫుడ్ నీకు బయట పోయినా దొరకదు. ఒక 10 రోజులు నువ్వు 5 స్టార్ హోటల్లో తిన్నావనుకో, ఆ తర్వాత అది కూడా అట్లే ఉంటుంది. సో ఇక్కడ పెట్టేది ఇప్పుడు మీకు మధ్యాహ్నం కూరగాయలు ఇవన్నీ పెడతారు. ఇంట్లో అన్ని కూరలు, ఓన్లీ పప్పు, అన్నము, పెరుగు. ఇక్కడ ఖచ్చితంగా కర్రీ ఉంటుంది. కర్రీ అంటే ఏంటంటే మెయిన్గా కూరగాయలు ఇవన్నీ పెడతారు. కూరగాయలు అంటే మెయిన్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ అవి ఇంట్లో ప్రతిరోజు చేయరు, ఇక్కడ ఖచ్చితంగా చేస్తారు. సో అవి కంపల్సరీగా టేస్ట్ బాగున్నా బాగాలేకపోయినా తినాల్సిందే, కంపల్సరీ తినాలా. ఏమో తింటున్నావా లేదా? అది తింటేనే బాగుంటుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఎప్పటికైనా మా సార్ ఒకసారి అన్నారు, చెప్పేవాడు అనమాట. హాస్టల్లో మేము ఉన్నప్పుడు, చైతన్యంలో ఉన్నప్పుడు, మీరు ఆలోచించుకోవాల్సింది 6 సెంటీమీటర్ల గురించి కాదు, 6 మీటర్ల గురించి. ఏంది 6 సెంటీమీటర్లు అంటే ఏంది? తినేటప్పుడు నాలుక. 6 మీటర్లు అంటే ఏంది? మన స్టమక్ నుంచి కింది వరకు అని అర్థం. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్ని మసాలా వేసి అంతా నీట్గా పెట్టాల్సిన అవసరం. అంటే కొన్నిసార్లు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. బట్ నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 6 మీటర్ల గురించి ఆలోచించండి. అంటే ఆకుకూరలు బాగున్నాయా లేదా, లేకపోతే అంటే మెయిన్ ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ ఫుడ్లో పెట్టాలి. వీళ్ళ మెనూ ప్రకారం అన్ని రకాల ఐటమ్స్ పెట్టాలి. నీకు నచ్చింది రోజు అదే తిందామనుకో, ఇప్పుడు ఆకుకూరలు తినలేదనుకో మోషన్ రాదు. మోషన్ రాలేదంటే ముక్కితే ఫైల్స్ వస్తాయి, అది కూడా బాగుండదు. సో అన్ని ఫుడ్లో ఇప్పుడు మనం అన్నం, పప్పు, తర్వాత కూరగాయలు, రసము, తర్వాత మజ్జిగ లేదా పెరుగు అన్నీ తినాల్సిందే. ఎక్కువ పెడుతున్నారా? ఓకే. నెక్స్ట్ ఇంకొక టాపిక్ చేద్దాం అనుకున్నాము. ఏంటంటే ఇప్పుడు 2 టాపిక్స్ ఉంటాయి మెయిన్గా, మామూలు చిన్నప్పుడు అందరికి తెలుసుకోండి. ఒకటి, డాగ్ బైట్ వస్తే ఏం చేస్తారు మీరు? కుక్క కట్టింది ఏం చేస్తారు? ఇంజెక్షన్స్ ఇచ్చి క్లీన్ చేస్తారా? డాక్టర్ దగ్గరికి వస్తారా లేకపోతే ఇంటికనే కడుక్కుంటారా? ఫస్ట్ కడగాల, ఓకేనా? ట్యాప్ కింద కాలో చెయ్యో పెట్టి ఫస్ట్ 10 నిమిషాలు సోప్తో వాష్ చేసిన తర్వాతనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని రావాలి, ఇంజక్షన్లు వేయించుకోవాలి, ఓకేనా? ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎప్పటికొరికి నీకు ఉపయోగపడాల్సిన అవసరం లేదు, పక్కోడికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి బర్న్స్, అంటే కాలింది, ఏమన్నా కాలుతూ ఉంటుంది, ఏదైనా కాలింది, లేకపోతే ఆయిల్ పడింది, లేకపోతే వేడిగా ఏదైనా నీకు వస్తువు పడింది, ఏం చేస్తారు? ఫస్ట్ పేస్టు, ఆయిల్, తర్వాత ఇంకా ఏంటి పసుపు, ఇవన్నీ అప్లై చేయకూడదు. ఫస్ట్ ఏ వస్తువు అయినా కాలింది అంటే మన బాడీ మీద అది ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమైనా పడితే ఫస్ట్ మనం అప్లై చేయాల్సింది ఏంటి? జస్ట్ ట్యాప్ కింద వాటర్ కింద ట్యాప్ ఆన్ చేసి చేయి పెట్టి ఒక 10 నిమిషాలు పెట్టిన తర్వాతనే డాక్టర్ దగ్గర రావాలి, ఓకేనా? ఆయిల్, పేస్టు ఇవన్నీ పట్టించకూడదు. ఎందుకంటే మా దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ పేషెంట్స్ చిన్నపిల్లలు డాక్టర్నే కాబట్టి 90% అందరూ ఏదైనా టీయో కాఫీయో పడుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటాడు, వాడికి ఏం తెలుసు, నువ్వు తాగుతుంటావు, వాడు వచ్చి చేయబెడతాడు, పడతాడు. పడిన తర్వాత ఫస్ట్ అవ్వనో తాతనో తీసుకొచ్చి ఫస్ట్ ఉండే పేస్టు లేకపోతే ఆయిల్ మొత్తం పూసుకొని వచ్చేస్తాడు. దానివల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అప్పుడు నువ్వేం చెప్పాలా? ఒక డాక్టర్ వచ్చాడు ఇక్కడికి, డాక్టర్ చెప్పాడు ఏమని, ఫస్ట్ కాలినప్పుడు ట్యాప్ కింద పెట్టమని చెప్పారు, ఆ తర్వాతనే డాక్టర్ దగ్గర పిలుచుకోండి రమ్మని చెప్పినారు, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వచ్చి పర్సనల్గా కలిసండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. మాట్లాడతాను. వేదిక మీద ఉన్న మా వైద్యాధికారులు,
చంద్ర సార్ గారికి, కెండి సార్ గారికి, అలాగే సమాజ హితం కోసం నిరంతరం పనిచేసే లాయర్లకు, పోలీస్ అధికారులకు, మీకు పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిసిప్లిన్కు నమస్కారాలు ఫస్ట్ మీకు. ఓకే, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చేటప్పటికి మీరందరూ మెడిటేషన్ స్టేట్లో ఉన్నారు, అందరి కళ్ళు మూసుకోండి. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఎప్పుడైతే జీరో మైండ్ స్టేట్లో మనం ఉంటామో చెప్పే ప్రతి మాట మీరు స్వీకరించగలుగుతారు. ఇప్పుడు సార్ చెప్పే ప్రతి మాట మీ బ్రెయిన్ ప్రతి ఒక్కరికి 100% వెళ్ళిపోయింటారు. అది